కూటమి ప్రభుత్వం విజన్ 2047 స్వర్ణాంధ్ర విజన్ 2047 అనే పేరుతో డాక్యుమెంట్ విడుదల చేశారు. ఈ డాక్యుమెంట్ చాలా విస్తృతంగా చర్చలు జరిపిన తర్వాత రూపొందించామని వాళ్ళు చెప్పారు, కానీ అది విడుదలైన తర్వాత కూడా ఇప్పటికీ చాలామందికి దానిలో ఉన్న సారాంశం ఏమీ తెలియడం లేదు. దీని వెనక మొత్తం డాక్యుమెంట్ అంతా మనం చదివే ముందు గతంలో విజన్ 2020 అని ఒక డాక్యుమెంట్ ఇదే చంద్రబాబు నాయుడు గారు విడుదల చేశారు 2000 సంవత్సరంలో. ఆ విజన్, దాని గతి ఏమిటి, దాని సమీక్ష ఏమిటి అనేది ఎక్కడ ఇందులో ప్రస్తావన లేదు. అలాగే 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా మరొక అటువంటి పత్రాన్ని విడుదల చేశారు. 5 మిషన్లు, 7 గ్రిడ్లు, ఇవన్నీ అని పేర్లు పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి అప్పుడు ప్రకటించారు. దాని గతి ఏమైంది అనేది అది కూడా తెలియదు. ఇప్పుడు విజన్ 2047 అంటే స్వతంత్రం వచ్చి 100 ఏళ్ళు అయ్యే 2047 నాటికి లింక్ పెట్టారు. అలాగే మోడీ గారు చెప్పిన వికసిత్ భారత్తో కూడా ముడిపెట్టారు. ఇందులో రాబోయే 5 ఏళ్ళకి ఆయన ఎన్నుకుంటే 2047 నాటికి ఏం చేస్తామనేది చెప్పడం అనేది చాలా అప్రస్తుతమైనటువంటి అసమంజసమైనటువంటి విషయం. 5 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వాలు మారేటటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం ఉన్నప్పుడు ఒక దీర్ఘకాల లక్ష్యాన్ని నిర్దేశించడం అనేటువంటిది దానికి ఏమాత్రం ప్రాతిపదిక లేదు. రేపు పొద్దున్న 5 ఏళ్ల తర్వాత గవర్నమెంట్ మారితే ఈ డాక్యుమెంట్ ఏమవుతుంది మనకు తెలియదు. మనకే కాదు, వాళ్ళు పెట్టుబడులు పెడతారని చెప్పినటువంటి వాళ్ళకు కూడా తెలియదు. కాబట్టి ఇందులో చూపించినదంతా ఒక బొమ్మలాగా అందులో చూపించింది ఆచరణ జరిగేది కాదు అనేటువంటిది మాకున్నటువంటి స్పష్టమైన అభిప్రాయం. ఇంకా దేశం మొత్తం మీద ప్లానింగ్ విధానాన్నే ఎత్తిపెట్టేశారు. ఇదివరకు 5 ఏళ్లకు ఒకసారి ప్లానింగ్ అనే విధానం ఉండేది, పంచవర్ష ప్రణాళిక. అది ఎత్తిపెట్టేసి చాలా కాలం. అది ప్లానింగ్ అనేది ఎత్తేసాక 2047 దాకా ప్లాన్ చేయడం ఏంటి? ఇది మరి అర్థం లేనటువంటి విషయం. కేవలం ఒక అస్పష్టమైనటువంటి ఒక బొమ్మని చూపించి బాహుబలి సినిమా సెట్ లాంటిది ఇదివరకు అమరావతికి చూపించినట్టు ఇప్పుడు రాష్ట్రం మొత్తానికి చూపించే కార్యక్రమమే చంద్రబాబు నాయుడు గారు ఇందులో తీసుకున్నారు. ఇందులో స్టేక్ హోల్డర్స్ అందరినీ భాగస్వాములు చేసామన్నారు, కానీ ప్రజలకు సంబంధించి రైతు సంఘాలను కానీ, కార్మిక సంఘాలను కానీ, రాజకీయ పార్టీలను కానీ, చివరికి శాసన మండలిని కానీ కాన్ఫరెన్స్లో తీసుకోకుండా ఈ డాక్యుమెంట్ విడుదల చేశారు. ఇంకా ఘోరం ఏంటంటే ఈ డాక్యుమెంట్ని రాష్ట్ర ప్రభుత్వం ఎండార్స్ చేయడం లేదు అని వాళ్ళు రాశారు. అంటే మోసం ఏ స్థాయిలో ఉంది అనే దానికి అందులో డాక్యుమెంటే ప్రత్యక్ష సాక్ష్యంగా దీన్నే ఒక ఛార్జ్ షీట్గా చూపించి రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటు స్వదేశీ విదేశీ సంస్థలకి అమ్మేయబోతున్నారు అని చెప్పి కేసు పెట్టచ్చు. అంతగా దుర్మార్గమైన డాక్యుమెంట్ ఇది. ఇందులో 77% ప్రైవేటు పెట్టుబడులు, ప్రభుత్వం వైపు నుంచి వచ్చే పెట్టుబడుల్లో కేంద్రం వాటాలు పోను రాష్ట్రం నుంచి ఎంత వస్తుంది అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్న. ఇందులో ఉన్నవి మాత్రం ఏంటంటే పోలీసుల్ని అత్యంత ఆధునిక శిక్షణ ఇచ్చి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తామని చెప్పి అటువంటిది. ప్రభుత్వ ఉద్యోగాల్లో పెర్మనెంట్ ఉద్యోగాలు ఉండకుండా కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్, లేటరల్ ఎంప్లాయ్మెంట్ అంటే సర్వీస్లో తిన్నగా వచ్చేవాళ్ళు కాకుండా బయట వాళ్ళని నేరుగా పై స్థాయిలో జిల్లా అధికారుల స్థాయిలో కూడా బయట వాళ్ళని నేరుగా నియమించే పద్ధతులు, అలాగే రిటైర్ అయిపోయిన వాళ్ళకి తిరిగి మళ్ళీ పనుల్లో పెట్టుకునే కార్యక్రమం, ఇటువంటి అనేకమైన తిరోగమన భావాలతో ఈ డాక్యుమెంట్ ఉంది. ఈ డాక్యుమెంట్ మీద ఇప్పుడు విస్తృతమైన చర్చ జరపడం రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగం. ఇందులో పేర్కొన్న దిశ ప్రకారం జరగడం అంటే ఈ రాష్ట్రాన్ని, ఇందులో ఉన్న వనరుల్ని మొత్తాన్ని విదేశీ సంస్థలకు లేకపోతే స్వదేశీ కార్పొరేట్లకు అప్పచెప్పడం తప్ప ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు పనికొచ్చే అంశాలు ఇందులో మచ్చుకు ఒకటి కూడా లేవని చెప్పి మేము భావిస్తున్నాం. దీని మీద అధ్యయన వేదికల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్తులో కూడా ప్రజలను చైతన్యవంతం చేసే కృషి కొనసాగిస్తాం. ధన్యవాదాలు. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.